ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున విశ్రాంతి దినం ముందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని రక్త మాంసాల్లో భాగంగా ఉండి, అంటే దేవుని చేత అభిషేకించబడిన తర్వాత ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితికి లోబడితే జీవితం అనేది ఏమవుతుందంటే సౌలులాగా మధ్యలోనే నశించిపోతుంది. మనకి ఎదురుపడే ప్రతి పరిస్థితిని కూడా మనం జయించుకుంటా పోవాలి. దేవుని చిత్తానుసారంగా ప్రతి పరిస్థితికి కూడా లోబడితే రక్షణకి అర్థం అనేది లేకుండా పోతుంది. దేవుని రక్షణ కలిగినటువంటి వారికి, అలాగనే రక్షణ తీసుకోబోయేటువంటి వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ధ్యానించుకుందాము. మొదటిగా యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో నుంచి చదువుకుందాం. మీ ఫలము ఫలించి నిలిచి ఉండుటను నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఎక్కడైనా సరే చూస్తే దేవుళ్ళని అనుసరించేటప్పుడు మనిషి జీవితం ఏమవుతుందంటే ఏదో ఒకనాడు ముగిసిపోతుంది ఎక్కడైనా సరే. కానీ యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే జీవితం అనేది భౌతికంగా ముగిసిపోవచ్చేమో, కానీ దావీదు జీవితంలో చూస్తే భౌతికంగా ముగిసిపోయింది. అదే మనుషుడు భౌతికంగా మరలా క్రీస్తు ద్వారా రాజ్యం అనేది చేస్తా ఉన్నాడు. ఎక్కడ చూసినా సరే మీరు పుస్తకాలు తిరిగేస్తే దేవుళ్ళని అనుసరించినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు ముగిసిపోయినాయి. కానీ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు, రక్షణ తీసుకుంటే, బాప్టిజం తీసుకుంటే వాళ్ళ జీవితము ముగిసిపోదంట. దేవునిలో వాళ్ళ జీవితము నశించిపోదంట. రక్షించబడినటువంటి మనకి అలాగ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి సౌలు గురించి ధ్యానించుకుందాం. మనము ఆ రీతిగా ఉండకుండా ఉండటం కొరకు ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సౌలు జీవితంలో చాలా కొద్దిపాటి బతుకులు, కొద్దిపాటి స్థితిమంతులు వాళ్ళు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పేరు అనేది భౌతికంగా కొద్దిగా ఉంటుంది, గొప్పలేం కాదు. ఆ సౌలు కుటుంబం అనేది గొప్ప కుటుంబం ఏం కాదు. దేవుడు అభిషేకించడానికి పోతే సౌలు అంటాడు, మేము పెద్ద పేరు కలిగిన వాళ్ళం కాదు కదా, దేవుడు మమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడని ఎదురు ప్రశ్న వస్తాడు. సేవకునితోటి మాట్లాడేటప్పుడు ఎదురు మాట్లాడతాడు, మేము ఇంత స్థితిమంతులం కాదు, మాకు ఇంత పేరు కూడా లేదు, నువ్వు నన్ను అభిషేకిస్తా ఉన్నావు రాజుగా అని అంటాడు. అంటే సమూయేలు చెప్తాడు, దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుందో ఎవరికి తెలియదు, నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు నిలుపుకో, నువ్వు దేవుని యొక్క ఉద్దేశాన్ని కాపాడు అని చెప్తే కాపాడుకోలేకపోయాడు. ఇప్పుడు అనేకులు రక్షణలో ఉంటా ఉన్నారు. ఉన్నటువంటి వారు ఆ రక్షణని కాపాడుకోలేకపోతా ఉన్నారు. కాపాడుకుంటే మేలు వైపు జీవితం అనేది స్థిరపరచబడుకుంటా హెచ్చించబడుతుంది. మేలులో స్థిరంగా ఉంటాం, అంతకంతకు హెచ్చించబడతాం. ఈ స్థితిని పోగొట్టుకునేటువంటి వాడు చాలా మంది ఉంటా ఉన్నారు రక్షించబడిన తర్వాత. సౌలు జీవితంలో రక్షించబడిన తర్వాతనే నశించిపోయిండు. రక్షణ ఏం చెప్తా ఉన్నదంటే, దేవుని బాప్టిజం మీరు నిత్య జీవం పొందుకోవాలనుకుంటే రక్షించబడాలి అని చెప్తా ఉంది. రక్షించబడినటువంటి సౌలేమో రోజులు ఆయుష్ తీరకుండానే మధ్యలోనే చనిపోతాడు. నిత్య జీవం పక్కన పెడితే నిత్య జీవం అనేది దేవుడు ఎరుకు.
నిత్య జీవం అనేది దేవుడు ఎరుగు. ప్రస్తుతం భౌతికంగా ఆ మనుషుడు ఆయుష్ తీరకుండానే చనిపోతాడు. అంతగా పరిస్థితులకి ఏమైపోయిందంటే లోబడితే, ముందున్నటువంటి పరిస్థితులకి లోబడితే ఇలాగనే ఉంటుంది. అన్నిటికీ లోపడద్దు, కొన్ని పరిస్థితులకు లోపడాలా, కొన్ని వాటిని అణిచేయాల. మామూలు మనుషులు లోబడినట్లు రక్షించబడి దేవునితో నడుస్తూ దేవుని అడుగులు అడుగేసుకుంటూ ఉన్నటువంటి మనము ప్రతి సందర్భంలో కూడా ప్రతి పరిస్థితికి లోబడాల్సిన అవసరం లేదు. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం, 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు, పేజీ నంబరు 230వ పేజీ, 1 సమూయేలు 10వ అధ్యాయము 1వ వచనం, పేజీ నంబరు 230. నేను చదువుతా చూడు. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో. నేను చదువుతా చూడు. అప్పుడు తీసిన 230వ పేజీ. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ఆ రోజున జరగబోయే విషయాలన్నిటినీ కూడా దేవుని సేవకుడు సౌలుతోటి చెప్తా ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షించి దేవుని ప్రజల మీద అభిషేకించాడు రాజుగా ఉండటం కొరకు. మనమందరం కూడా దేవుని రాజులైనటువంటి యాజక సమూహం. రక్షించబడిన తర్వాత ఇదే పరిస్థితి రక్షించబడిన వారందరికీ కూడా ఉంది. రక్షించబడినటువంటి వారందరికీ సౌలుకు వలె దేవుడు అభిషేకించి ఉన్నాడు. ఈ అభిషేకం పొందుకొని ఉన్నటువంటి స్థితిని మర్చిపోయి సాధారణమైనటువంటి మనుషుల వలె ప్రవర్తిస్తే ఆ మనిషి జీవితము ఆయుష్ తీరకుండానే మధ్యలోనే పోతుంది. దేవుని రక్తంలో ఆ శరీరంలో చేయి వేసేది ఎందుకంటే నిత్యము కూడా జీవించడం కోసం. ఇతర మనుషుల లాగా ఉండకుండా ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని అభిషేకించబడిన వారుగా ఉండటం కొరకు దేవుని రక్త మాంసాల్లో భాగంగా ఉంటా ఉన్నాం. మరి ఇట్లాగా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని దేవునిలోకి వచ్చిన తర్వాత ఆ జీవితాన్ని పొందుకోకుండా ఎంతో మంది ఏం చేస్తూ ఉన్నారంటే పరిస్థితులకి లోబడి రక్షణని నిర్లక్ష్య పెట్టి మధ్యలోనే, అనగా ఆయుష్ తీరక ముందే నిత్య జీవాన్ని పక్కకు పెడితే మధ్యలోనే చనిపోతా ఉన్నారు. దేవుని ఉద్దేశం అది కాదు కదా. రక్షించబడితే జీవించాలా, సంపూర్ణమైన ఆయుష్తో పాటు నిత్య జీవాన్ని పొందుకోవాలి. మరి స్థితి లేదు. ఇప్పుడున్నటువంటి వారు మొదలుకొని వెనుకున్నటువంటి అనేకులు కూడా ఇదే పరిస్థితి. వారిలో సౌలు గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటా ఉన్నాం. అట్లాగే జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వారిలో నేటి వాక్యము సెలవిస్తా ఉంది. రక్షించబడితే, దేవుని రక్త మాంసాల చేత కడగబడితే, ప్రత్యేకంగా కొన్ని పరిస్థితులను అనుభవించేటప్పుడు, ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటప్పుడు ఆ పరిస్థితుల్లో మనం ప్రత్యేకంగా ఉండాలి. ఆ పరిస్థితి అందరికి ఎదురుపడుతుంది. ఏ పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇతర మనుషుల వలె కాకుండా ప్రత్యేకంగా ఉండాలి. ఏ పరిస్థితి ఎలాగుండాలో ఎట్లాగ తెలుస్తుంది అంటే ఆ సమయానికి తెలియజేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు.
ఆ సమయానికి సమూయేలు కూడా ఇదే విషయాన్ని చెప్తాడు. నువ్వు చేయాల్సినటువంటి పని ఇది. అభిషేకిస్తాడు కదా, అభిషేకించిన తర్వాత ఎవరు ఇళ్ళకాళ్ళు పోతారు. ఎవరు ఇళ్ళకాళ్ళు పోయి అని గంజి నీళ్ళు తాగుతా రోజులు గడుపుతూ ఉంటారు. తర్వాత రోజుల్లో సౌలు రాజుగా నియమించబడినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత సమూయేలు చెప్తాడు, దేవునికి అప్పచెప్పిన పని ఇది, ఈ పని చేయని చెప్తే ఆ పనిలో ప్రత్యేకంగా ఉండాలి కదా. రాజు యుద్ధానికి పోతే ఇంటి దగ్గర ఉన్నట్లు, రాజ్యంలో ఉన్నట్లుగా యుద్ధంలో ప్రవర్తించడు. యుద్ధానికి పోయిన తర్వాత రాజు నిర్ణయం తీసుకొని యుద్ధం చేయాలి. ఆ రాజు చేతి కింద పనిచేసేటువంటి ఆ పనేడు ఆలోచన మీద రాజు యుద్ధం చేస్తే కూలిపోతాడు. ఆ యుద్ధంలో సలహా ఇచ్చేంత మనవాడు ఆ సైనికుడు అయితే, రాజు కింద పనిచేసేటోడు అయితే వాడే రాజు అవుతాడు. వాడు ఉద్యోగం చేస్తాడు అక్కడ. ఆలోచన అనేది పరిస్థితికి తగ్గట్లుగా దేవుడు మనకు చెప్తాడు. దేవుడు చెప్పినటువంటి ఆలోచనను తోసివేసి ఆయన కంటే తక్కువలో ఉన్నవారు, ఆయన జీతం తీసుకుని పనిచేసేటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలకు లోబడి ఆలోచన ప్రకారంగా నడుచుకొని ఏమవుతాడంటే నిండా మునుగుతాడు. ఆలోచన ప్రకారంగా, దేవుని ఆలోచన ప్రకారంగా పోకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఉండి నిండా మునుగుతాడు. ఆ పరిస్థితిని మనం కొని తెచ్చుకోవద్దు. చూడండి, దేవుని రక్తంలో, శరీరంలో భాగంగా ఉన్నాం. ఇదే స్థితిని సౌలుకి దేవుడు కలగజేశాడు. నీకు నిత్య జీవం వస్తుంది, నువ్వు దేవుని మనుషులు అని చెప్పి నన్ను కలగజేస్తే ఆ మనుషుని పరిస్థితి చివరికి వచ్చేవాళ్ళకి ఎలాగ ముగిసిపోయిందో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనం. మొదటి సమూయేలు పేజీ నంబరు 251 పేజీ. పేజీ నంబరు 251, 31వ అధ్యాయము 4వ వచనం. నేను చదువుతా చూడండి. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత ఆ నాగు చేయనకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. పరిస్థితి ఘోరం అయిపోయింది. పరిస్థితి భయంకరం అయిపోయింది. దేవుని రక్షణ కలిగినటువంటి మనుషుడు అతని చేతిలో రోజు పట్టుకునేటువంటి కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చిపోయాడు. నిత్య జీవం పొందుకోవాల్సినటువంటి మనిషి పరిస్థితి ఉల్టా అయిపోయింది. అంటే నిత్య జీవం పక్కన పెడితే కనీసం ఆయన కంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి సాధారణమైన ప్రజలు బ్రతికేంత ఆయుష్ కూడా లేకుండా పోయింది. ఎక్కడున్నటువంటి జీవితం ఎక్కడికి పడిపోయింది. దేవుని రక్షణ అనేది దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవుడు చెప్తాడు, నీ ఫలము నిలిచి ఉండుట కొరకు మిమ్మల్ని ఏర్పరచుకున్నా నేను. మనకు దేవుడు ఫలం అనేది ఇచ్చిండు. ఏ ఫలం ఇచ్చిండంటే నిత్య జీవాన్ని మీకు కలుగజేస్తా. ఈ నిత్య జీవాన్ని దేవుడు మన కొరకు నిర్ణయించిండు. ఇలాగా ఉండొద్దు, సౌలులాగా ఉండొద్దు. ఆయన మనకు నిర్ణయించినటువంటి నిత్య జీవాన్ని పొందుకోవాలి. రక్షించబడినటువంటి వారికి ఈ ఆలోచన ఈ కళ్ళ ముందు ఉండాలి. ఈ పరిస్థితులు, సౌలుకు ఎదురుబడిన పరిస్థితులు కళ్ళ ముందు ఉండాలి. రక్షణ తీసుకోబోయేటువంటి వారు ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చేటువంటి మేలు ఏదైనా సరే అది ఎప్పటికీ ఉండాలని ఇస్తాడు. కొద్ది రోజులు ఉండి తర్వాత నశించిపోయేటట్లుగా, కొద్ది రోజులు ఉండి తర్వాత పక్క తప్పుకునేటట్లుగా దేవుడు ఇయ్యడు. ఆయన నిత్య జీవం ఆ పేరులోనే ఉంది కదా, ఎప్పటికీ జీవించేటువంటి స్థితి. ఆ స్థితిని కాలదనుకోవద్దు. పరిస్థితులకి లోబడి మన ముందు నిలిచే పరిస్థితులు అన్నిటిలో మనము దేవుని ఆలోచన మీద నిలబడాలి.
అన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో ఇదిగో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే దేవుని ఆలోచన త్రోసివేస్తే మధ్యలోని ఆయుష్ తీరక ముందునే ఆ నిత్య జీవం గురించి ఆలోచన చేయొద్దు, కానీ ఆయుష్ తీరకుండానే జీవితం ముగిసిపోతుంది దేవుని రక్షణ కలిగి కూడా. అందుకే మెయి ఫలము, దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఫలం అనేది నిలిచి ఉండటం కొరకే ఆయన మనల్ని ఏర్పాటు చేసిండు. ఆయన ఏర్పాటుని మన జీవితాల్లో నిలుపుకుందాం, ఆశీర్వదించబడదాం. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు అయ్యుండి మనతో ఉండి ఆలోచన చెప్తాడు. ఎట్లా చేయాలో, అప్పుడు ఎట్లాగో నడుచుకోవాలో మాకు తెలియదుగా అంటే, తెలియకపోతే తెలియజేసే దేవుడు ఉన్నాడు. ఆ సమయంలో నువ్వు వద్దని తలుపు పెట్టినా సరే ఆయన వచ్చి చెప్తాడు. అంతటి దేవుడు ఆయన. ఆమె దేవుడు తన వాక్యంలో దీవించును గాక. రక్షణని కాపాడుకోండి. ఆమేన్.